వెనకమాలేమో ఫరో సైన్యం పరుగు ఏమండి ఆవేశంతో వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట మొదటి కుమారుడు చనిపోయాడు. పశువులు పోతే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంట్లో కొడుకు చచ్చిపోతే ఎవరికి బాధ ఉండదా? మామూలు బాధ కాదు. రోషం దొరికినట్లు చిన్న పిల్ల పెద్ద ఆడ మగ ఏమీ లేకుండా అందరినీ చంపేయాలని చాలా ఆవేశంతో వస్తున్నారు. ఎవరు? ఐగుప్తీయులు. ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది. వీళ్ళేమో గడగడలు ఆడిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ మోషే ఎలా ఉన్నాడో తెలుసా? నిమ్మలంగా ఉన్నాడు. ఏ భయము లేదు. వెనక మళ్ళా సామెత ఉంటుంది కదా, ముందుకెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. కానీ మోషే హృదయంలో ఒక విశ్వాసం ఉంది. పిలిచిన దేవుడు నాతో ఉన్నాడు. ఈ పని నా దేవునిది, నాది కాదు. ఆయన తన ప్రజల కొరకు ఎంత అద్భుత కార్యమైన జరిగిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఆ నిమ్మలమైన స్థితి నీకు కావాలంటే దేవుని మీద నీకు విశ్వాసం కలుగునుగాక. విశ్వాసము మూలమైనది కానిది ఏదైతే ఉందో అది పాపం. లోక పాపములు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఇంకొక పాపం చెప్తున్నాడు. ఏంటంట? విశ్వాసము మూలము కానిదే. వినపడలేదా? విశ్వాసము మూలము కానిదే. ఆయన మారడండి. అదేంటి నువ్వు మాట్లాడే మాట? పాపం. నువ్వు విశ్వాసంతో పలకట్ల. విశ్వాసము మూలము కాని మాట అది. విశ్వాసము మూలము కాని మాట, విశ్వాసము మూలము కానిది పాపం. మా యజమాని మారతాడు. ఆమేన్. ఎలా మారతాడు? నిన్ను మార్చిన దేవుడు అతన్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత స్థితులు మారవండి, ఇంతేనండి, మారవండి. అది పాపం. నువ్వు మాట్లాడే మాట నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ఇది పాపం. విశ్వాసము మూలము కానిది విశ్వాసం తెచ్చుకుని పలుకు. నేను బాగుపడతాను, నా ప్రభు నన్ను పైకెత్తుతాడు, నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటాను, నాకు స్వస్థత వస్తుంది, నన్ను ప్రభు అభివృద్ధి పరుస్తాడు. ఈరోజు నా స్థితి చిన్నగా ఉండొచ్చు, తుదకు నా స్థితిని ప్రభు మహాభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. విశ్వాసము మూలము కానిది ఏదైతే ఉందో అది పాపం. అది చూపైనా, అది నోటి మాట అయినా, నువ్వు వేసే అడుగైనా. కాబట్టి ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, విశ్వాసము గలవాడు నిమ్మలంగా ఉంటాడు, అనేకులు నిమ్మలపరచగలుగుతాడు. నీ దినములు నిమ్మలముగా ఉండాలంటే నీలో ఉండవలసింది జీవము గల దేవుని ఎడల విశ్వాసం. నీ కంటి ముందు నీ పిల్లలు లేకపోయి ఉండొచ్చేమో కానీ నువ్వు విశ్వాసంలో చెప్పాలి, దేవుడు నీతోనే ఉన్నాడమ్మా, నీకేం కాదు, ప్రభు నిన్ను కాపాడతాడు. ఈ సహవాసం ఆ విశ్వాసం మీదే కట్టబడింది. యెహోవా ఈరే అన్న ఒక వాగ్దానం చేత 28 సంవత్సరాలుగా దేవుడే చూచుకుంటాడు, దేవుడే చూచుకుంటాడు, దేవుడే చూచుకుంటాడు. ఏంటది? వాగ్దానం. యెహోవా ఫెయిత్, విశ్వాసం దేవుని మాట మీద. విశ్వాసపు మాటల చేతనే ఇది కట్టబడింది. చంద్రుని మీదకి అతను వెళ్ళాడు, సూర్యుడి మీదకి ఇతను వెళ్ళాడు. ఇదిగో ఆ చరిత్ర ఎలా చెప్తుంది? వీటి మీద కాదు కట్టబడింది సహవాసం, విశ్వాసము మాట చేత కట్టబడింది. ఆ మాటల చేత చచ్చేవారు బ్రతికారు, కృంగిపోయిన వారు లేవనెత్తబడ్డారు, పాడైపోతున్న కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ విశ్వాసము చేత జయాన్ని చూచారు. హల్లెలూయా. స్థిరులై విశ్వాసము గలవారై లోకమును జయించి ప్రభు చెంతకు చేర్చబడుతున్నారు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో కూడా నీ విశ్వాసమే నీ జీవిత విజయం తమ్ముడా, నీ విశ్వాసమే నీ జీవిత విజయం సహోదరి. నువ్వు విశ్వాసము గలవాడవైతే నీ జీవిత పరిస్థితులన్నీ నిమ్మలముగా ఉండునుగాక. హల్లెలూయా.